హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది RC200 బైక్ ఇంజన్. ఆల్రెడీ దీనికి సంబంధించిన 2 వీడియోలు అయితే ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. మనం బోర్ వరకు ఓపెన్ చేసింది ఆల్రెడీ మీరు అయితే చూసి అయితే ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ క్లచ్ గేర్ వీల్స్ వరకు అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు ఇక్కడైతే చూసారంటే క్లచ్ సైడ్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. బేరింగ్ అయితే బయటకు తీసుకొని మనకి ఈ క్లచ్ ప్లేట్ల కప్ అయితే బయటకు అయితే తీసుకున్నా. అలాగే ట్రై చేస్తే క్లచ్ ప్లేట్లు అనేది పోయాయి, అందుకని మనకు స్లిప్ అయింది. అందుకని మొత్తం ఆ స్ప్రింగులన్నీ బయటకు తీసి దాన్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ క్లచ్ బెల్ అయితే బయటకు అయితే తీసుకుంటున్నాం. క్లచ్ బెల్ బయటకు తీసుకోవాలంటే ముందుగా టైమింగ్ చైన్ అయితే తీసుకోవాలి. టైమింగ్ చైన్ అయితే అడ్డు అయితే వస్తుంది. క్లచ్ బెల్ అయితే బయటకు తీసేసా. గేర్ రాడ్ కింద ఒక వాచర్ అయితే పెద్దదైతే ఉంది. ఎప్పుడైనా కూడా ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మనం ప్రతిదైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వెహికల్స్ అనేది తక్కువగా చాలా మంది అయితే ఓపెన్ చేస్తుంటారు కాబట్టి ఇంకా క్లచ్ సైడ్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ సైడ్ వచ్చేసి దీని మ్యాగ్నెట్ పుల్లర్ అనేది చాలా మందికి దగ్గర అయితే ఉండదు. కాస్త కొంచెం సింపుల్ ట్రిక్ ఉపయోగించామంటే సింపుల్గా అయితే బయటకు అయితే తీసుకోవచ్చు. ఇంకా మనం ఈ 1 వే క్లచ్ వీల్ బయటకు తీయాలంటే పికప్ కాయలు అనేది అడ్డొచ్చాయి. ఆ 1 వే క్లచ్ వీల్ బయటకు రావాలంటే పికప్ కాయలు అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ సెల్ఫ్ వీల్ అయితే 2 ఉంటాయి. ఇంక ఇక్కడ మెయిన్ క్రాంక్ సపోర్టింగ్ వీల్కి అయితే కంపల్సరీ టైమింగ్ అయితే ఉంటుంది. ఫిట్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ప్రకారం అయితే మనం అయితే ఫిట్ చేసుకోవాలి. రాంగ్ ఫిట్ చేసామంటే ఆ సపోర్టింగ్ వీల్ క్రాంక్కి తగిలే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే కూడా మనం అయితే ఆల్మోస్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా గేర్ వీల్స్ క్రాంక్ అయితే ఓపెన్ చేసి ఎందుకు స్టార్ట్ అవుతలేదు అనేది ఇందులో అయితే చూపిస్తా. క్రాంక్ సౌండ్ అనేది విపరీతంగా అయితే ఉంది. ఇది క్రాంక్స్ పోవడం వల్ల బైక్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను సెంటర్ ఛాంబర్ అయితే బయటకు తీసా. ఇక్కడ క్రాంక్ పక్కకు పెట్టేసి గేర్ వీల్స్ అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఏమైనా గేర్ వీల్స్ ప్రాబ్లం ఉన్నాయా, షిఫ్టర్లు ఏమైనా పోయాయా అన్ని చెక్ చేసుకుంటూ మనం ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా యూనికాన్ మోడల్ సిస్టమే, అందులో 100 లైట్ ఒక స్ప్రింగ్ స్విచ్ అది. గేర్ వీల్స్ అన్నీ అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా క్రాంక్ అయితే బయటకు అయితే తీస్తున్నా. అంత బలవంతంగా ఎందుకు కొడుతున్నారంటే ఎలాగో క్రాంక్ ఓపెన్ చేయాలి కాబట్టి. ఇక సౌండ్ కూడా ఒకసారి అయితే వినండి ఫ్రెండ్స్. సౌండ్